నమస్కారం అండి. నా పేరు రాయపూడి భవాని. మిర్యాలగూడ పట్టణ వాస్తవ్యురాలిని నేను. మిర్యాలగూడ పట్టణంలో చాలా మందికి నేను సుపరిచితురాలినే. ఎప్పుడైనా సరే నేను సేవా కార్యక్రమాలతోని ఇలా ముందుకొచ్చాను గానీ ఎన్నడూ కూడా ఈ విధంగా ఇంకొక విధంగా నేను మీ ముందుకు రాలేదు. ఈరోజు నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను మళ్ళీ ప్రజాముఖంగా కూడా ఒక సందేశాన్ని నా బాధను చెప్పుకోవాలని చెప్పి రావడం జరిగింది. మేము మిర్యాలగూడ పట్టణంలో 2012లో సర్వే నెంబర్ 711/6లో మేము ముప్ప అవినాష్ గారి దగ్గర 22 కుంటల జాగా కొనుక్కోవడం జరిగింది. 2012 అండి. మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్తున్నాను, 2012 సంవత్సరంలో ఇది కొనుక్కున్నాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది మనది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలో నేను కొనుక్కున్నాను. అలాంటి దాంట్లో నిన్న మేము కొనుక్కున్న అతను మాకు ఏదైతే హద్దులు చెప్పారో ఆ హద్దుబందు ప్రకారం మేము టెంపరీగా గోడ పెట్టుకొని ప్రీకాస్ట్ గోడ పెట్టుకొని గేట్ పెట్టుకోవడం జరిగింది. ఆ గోడ పెట్టుకొని కూడా 4 సంవత్సరాలు అవుతుంది దరిదాపుగా. నిన్నట్న ఎకాఎకగా ఎంఆర్ఓ గారు ఇక్కడికి సైట్ దగ్గరకు వచ్చి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేసి గోడ కూలగొట్టేసి గేట్ అంతా కూడా పడగొట్టేశారు. ఎవరో దారిన పోయే వాళ్ళు మాకు చెప్తే మా బాబు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మాకు టైం ఇవ్వండి సార్, మేమే తీసుకుంటామని చెప్తే కూడా నీకు ఇచ్చేదేంది టైము, ఇది గవర్నమెంట్ ల్యాండ్, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ గారు. అంటే మేమేమన్నా కామన్ మ్యాన్ కాదా? మాకు అడిగే హక్కు లేదా? అసలు నోటీస్ ఇవ్వకుండా మా ప్రాపర్టీని ఎలా నాశనం చేస్తారు? ఫస్ట్ మాకు అది కావాలండి. అది ఇంకొక విషయం ఏంటంటే 2012లో ఇది రాజకీయ కక్ష అని కొద్దిమంది పేపర్స్లో నేను ఈరోజు చూడడం జరిగింది. తిరునగర్ భార్గవ్ నా సోదరుడు, తిరునగర్ గంగాధర్ గారు కుమార్తెను నేను. ఇక్కడే పుట్టి పెరిగిన మిర్యాలగూడ పట్టణంలో చాలా మందికి తిరునగర్ గంగాధర్ గారు అంటే ఏంటో తెలుసు. ఆయన ఏం చేశాడో తెలిసి మిర్యాలగూడ టౌన్గా ఉన్నప్పటి నుంచి, ఒక చిన్న పల్లెటూరుగా ఉన్నప్పటి నుంచి ఈ రోజున మిర్యాలగూడ మున్సిపాలిటీ దరిదాపుగా మనము ఇంకా మున్సిపాలిటీ కంటే ఎక్కువ కూడా పెరిగింది మిర్యాలగూడ టౌన్, అందరికీ కూడా తెలుసు. ఆయన కుమార్తెగా నేను ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా, మిర్యాలగూడలో చాలా మందికి తెలుసు. నేను ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఏపీ లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్ కూడా నేను చేశాను. ఎప్పుడైనా సరే మా మామగారు బిజినెస్ ఫ్యామిలీ, మాదంతా కూడా బిజినెస్ ఫ్యామిలీ, పొలిటికల్గా ఎవరూ లేరు. మేము కష్టార్జితం చేసి రూపాయి కూడబెట్టుకొని మేము ఈ భూమిని కొనుక్కోవడం జరిగింది. అలాంటిది ఈరోజు తిరునగర్ భార్గవ్ సోదరుని అయినంత మాత్రాన నా మీద కక్ష సాధింపు చర్య ఏ విధంగా చేస్తారు? నోటీస్ లేకుండా గోడ కూలగొట్టడం ఏంటి? అదొక ఎత్తు అయితే, ఈ రోజున 3 అడుగులు నేను బయటకు వచ్చానంటున్నారు గవర్నమెంట్ భూమిని. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వానికి చట్టం ప్రకారం పోయేదాన్ని, చట్టాన్ని నేను అనుసరిస్తాను. ఇంకొక విషయం చెప్తున్నా మీ అందరికీ పత్రికా ముఖంగా, 3 అడుగులు పోయానంటున్నాడు, బాగుంది, నేను లోపలికి వెళ్తా, నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా 3 అడుగులు కాదు, ఇంకా 5 అడుగులు పోయినా అన్నా కూడా నేను లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇలా ఈ ఫెన్సింగ్ పెట్టేసి నేను గేటు నడవకుండా ముందల కాల్వ పెట్టేసి నా గేటు నేను మళ్ళీ 3 అడుగులు లోపలికి వెళ్ళి నేను గోడ పెట్టుకుంటా, గేట్ పెట్టుకుంటా. నాకు అది కావాలి. మీ అందరి సమక్షంగా నేను చెప్తున్నాను. ఇది అందరూ కూడా మీరు నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 22 కుంటల భూమి జాగా మేము కష్టపడి కొనుక్కొని ముందల పోనీయకుండా, పక్కన పోనీయకుండా రివర్స్ మీద మాట్లాడితే మేము ఏం చేయాలి? మేము ఏదన్నా మాకు కష్టపడి మేము ఇది చేసుకున్నాము, మాకేదన్నా జరగరానిది జరిగితే నిన్న వచ్చిన ఎంఆర్ఓ గారే దానికి కారణం అని కూడా చెప్తున్నాను. ఏమి చేయకుండానే మా మీద క్రిమినల్ కేసు పెడతా అని చెప్పడం ఎంతవరకు భావ్యం? మేము న్యాయంగా కొనుక్కున్న భూమి, మాకు న్యాయం జరగాలని నేను అడుగుతున్నాను. అది కాకుండా ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, 3 అడుగుల కోసం ఈ బోర్డు పెట్టడం ఎంతవరకు న్యాయమో చెప్పండి. దూరం నుంచి చూసే వాళ్ళందరూ కూడా మొత్తం ఇది కబ్జా చేసుకున్నామని అనుకుంటారు. అది న్యాయమా? అంటే మా పర్సనల్ ఇమేజ్ని దెబ్బ కొడుతున్నారు. మేము జరగరానిది మాకేదైనా జరిగితే ఎంఆర్ఓ గారి కారణం దీనికి. మీకు ఏ డాక్యుమెంట్ కావాలన్నా చూసుకోండి, మేము పక్కాగా కొనుక్కున్నాం. నేను దయచేసి ఒకటే కోరుతున్నాను, నోటీస్ లేకుండా ఎందుకు కూలగొట్టారో మాకు సమాధానం కావాలి. ప్లస్ 3 అడుగులు మేము లోపలికి వెళ్ళాక మాకు మళ్ళీ యథాప్రకారం గేట్ పెట్టుకోవడానికి మాకు అనుమతినివ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫెన్సింగ్ పెట్టిన కాడికి మేము కూలగొట్టి మేము కట్టుకోవడానికి మేము అట్లా సిద్ధంగా లేము, మాకు అవసరం కూడా లేదు. మేము చట్టం ప్రకారం పోయే వాళ్ళమే. దయచేసి మీ అందరి తరఫున, మీడియా సోదరులందరి తరఫున నేను ఇది విన్నవించుకుంటున్నాను. ఇంకొకటి కూడా అండి, 2012లో టీజీ వెంకటేష్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో నేను ఈ కాల్వ కోసం నేను శాంక్షన్ చేయించుకొని వచ్చాను. ఈ కాల్వ నేను శాంక్షన్ చేయించుకొని వచ్చాను. ఒకసారి మీరు గతంలోకి వెళ్ళి చూస్తే 2012లో ఇక్కడ ఎలా ఉంది, 2012లో ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరు కూడా చూసుకోవచ్చు. 2012 టీజీ గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో
యాక్టివ్గా రోల్లో ఉన్నాను. అప్పుడు నేను శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. నిజంగా మేము జరిగామంటున్నారు, తప్పేం లేదు. మాకెందుకు నోటీస్ ఇవ్వకుండా మా ఆస్తిని ఎందుకు నష్టపరిచారు? ఆస్తి నష్టపరిచారు. ఈ బోర్డు పెట్టి మా పర్సనల్ ఇమేజ్ని మేము ఇక్కడ మాకెంతో ఇమేజ్ ఉంది. రాయపూడు మా శేఖర్ భవానీ అంటే ఎంతో ఇమేజ్ ఉంది. మా ఇమేజ్ని ఎందుకు దెబ్బ కొడుతున్నారు? మీకు ఏదైనా కక్ష సాధింపులు ఉంటే చూసుకోండి. 2012లో తిరునగర్ భార్గవ్ ఏం మున్సిపల్ చైర్మన్ కాదు. నేను ఇది 2012లో కొనుక్కున్నా 22 కుంటల భూమి. ఇవాళ ఈ రోజున నిన్న పేపర్లో చూసినప్పుడు తెలిసింది నాకు ఇది రాజకీయ కక్షలని. దయచేసి మా మీద ఎలాంటి రాజకీయ కక్షలు చూపించకండి. మేము రాజకీయంగా లేము. మా పనేందో మేము చేసుకునే వాళ్ళం. మాకు దయచేసి సబ్ కలెక్టర్ గారికి కూడా నేను ఇప్పుడే వినతి పత్రం ఇచ్చొచ్చాను. మళ్ళీ కూడా మీ తరఫున కూడా సార్కి కూడా అదే చెప్పాను. మాకు ఎప్పటిలాగా ఈ గోడ పెట్టుకోవడానికి, గేట్ పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అని చెప్పాను. ఇప్పుడు మీ తరఫున కూడా, మీ అందరి తరఫున కూడా నేను